ఆయన ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని చెప్పారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన 40 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయని, వాటికి కూడా అరెస్టులు చేస్తే జైళ్లు సరిపోవన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీద దాడి చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. రూరల్ సిఐ గారు పార్టీ 1 నోటీస్ ఇచ్చారు. డిఎస్పీ గారు సిఐ గారు ఇద్దరు కూడా 40 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 40 క్వశ్చన్స్కి రిటర్న్గా ఆన్సర్ ఇచ్చాం. ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, అది సహజం. వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులో పట్టవు, జైల్లో పట్టవు. ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు. వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో ఉంది, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి అదే వాళ్ళు దొంగ అర్థాలు తీసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు. మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రశాంత్ రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు. దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డీలో మీరు పలాంది చేశారని చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము